అరుదైన సైన్సల్ మస్కులర్ ఆట్రోఫీ SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్లుర్తికి చెందిన చిన్నారి పునర్విక చికిత్సకు అవసరమైతే 16 కోట్ల నిధులు సమకూరాయని క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 కోట్లు స్వీకరించగా మిగిలిన 6 కోట్లను మంత్రి నారా లోకేష్ అందిస్తానని భరోసా ఇవ్వడంతో తమ లక్ష్యం నెరవేరిందని చిన్నారి తండ్రి జేఎం సురేష్ కుమార్ తెలిపారు. గురువారం కర్నూలులో చూసినట్టయితే ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇకపై ఎవరు వివరాలు పంపవద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి ఉందని 2 ఏళ్లలోపు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్స్ ఇవ్వాలని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్నేహితుడి సూచనతో ఇంపాక్ట్ గురు వేదికగా క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించినట్టు తెలిపారు. లక్షలాది మంది దాతలు స్పందించి 10 కోట్ల వరకు వివరాలు అందించారని, మిగిలిన 6 కోట్ల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో మంత్రి లోకేష్ బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో తమ ఆనందాన్ని అవాదులు లేకుండా పోయాయని ఆయన భావోద్వేగంతో చెప్పారు. అదే విధంగా ఎక్కడ చూసినా ఆ పునర్విక పేరుతో ఇష్టం వచ్చినట్లు స్కానర్లు పెట్టి వాళ్ళ ఫేక్ నెంబర్స్ పెట్టి కొన్ని ఫ్రాడ్ గిడంగా అని చెప్తున్నారు తన తండ్రి. అయితే వాళ్ళు పునర్విక పేరుతో వాళ్ళు సంపాదించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అయితే అరుదైన సైన్సల్ మస్కులర్ ఆట్రోఫీ SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్లుర్తికి చెందిన చిన్నారి పునర్విక చికిత్సకు అవసరమైతే 16 కోట్ల నిధులు సమకూరాయని క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 కోట్లు స్వీకరించగా మిగిలిన 6 కోట్లను మంత్రి నారా లోకేష్ అందిస్తానని భరోసా ఇవ్వడంతో తమ లక్ష్యం నెరవేరిందని చిన్నారి తండ్రి జేఎం సురేష్ కుమార్ తెలిపారు. గురువారం కర్నూలులో చూసినట్టయితే ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇకపై ఎవరు వివరాలు పంపవద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి ఉందని 2 ఏళ్లలోపు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్స్ ఇవ్వాలని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్నేహితుడి సూచనతో ఇంపాక్ట్ గురు వేదికగా క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించినట్టు తెలిపారు. లక్షలాది మంది దాతలు స్పందించి 10 కోట్ల వరకు వివరాలు అందించారని, మిగిలిన 6 కోట్ల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో మంత్రి లోకేష్ బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో తమ ఆనందాన్ని అవాదులు లేకుండా పోయాయని ఆయన భావోద్వేగంతో చెప్పారు. అదే విధంగా ఎక్కడ చూసినా ఆ పునర్విక పేరుతో ఇష్టం వచ్చినట్లు స్కానర్లు పెట్టి వాళ్ళ ఫేక్ నెంబర్స్ పెట్టి కొన్ని ఫ్రాడ్ గిడంగా అని చెప్తున్నారు తన తండ్రి. అయితే వాళ్ళు పునర్విక పేరుతో వాళ్ళు సంపాదించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.